శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్రగోచారము తదనుగుణంగా ద్వాదశ రాసుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయము కనుక చూసినట్టయితే, శుక్రుడు 1 ఆగస్టు నుండి 2 సెప్టెంబర్ మధ్యకాలంలో కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కన్యా రాశి శుక్రుడికి నీచ స్థానం అవుతుంది. అయితే కన్యా రాశి అధిపతి బుధుడు, శుక్రుడికి బుధుడు మిత్రగ్రహము గనక, అంటే మిత్రుని క్షేత్రంలో నీచ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే నీచ స్థానం మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము మిత్రక్షేత్రము మూలకంగా అది మనకు కాంపెన్సేట్ అయ్యి మధ్యస్థమైనటువంటి ఫలితాలు శుక్రుడి మూలకంగా కలిగే సూచనలు బాగా ఉన్నాయి. అయితే శుక్రుడు చాలా ప్రధానమైనటువంటి గ్రహం. శుక్రుడు ఎన్నో విషయాలపై ప్రభావాన్ని చూయిస్తాడు. ముఖ్యంగా శుక్రుడు దాంపత్యం పైన, సుఖము, వాహనాలపైన, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు, సుగంధ ద్రవ్యాలు, సంగీతము, సాహిత్యము, చతుషష్ఠి కళలపైన, విలాసవంతమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడము, విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడము, సౌందర్యానికి, ఐశ్వర్యానికి, శృంగారానికి, సమస్త భోగ భాగ్యాలకు కూడాను కారకుడు శుక్రుడు. అలాంటి శుక్రుడి యొక్క స్థితి, సంచారము ఏ స్థానాలలో జరుగుతుంది అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశము. శుక్ర బలము స్త్రీణాం శ్రేష్టం అని శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా శుక్రుడు మంచి స్థానాలలో సంచరిస్తున్న సమయంలో మనకు సుఖ సౌఖ్యాలు కలుగుతాయి. పుట్టిన సమయం లోపల కూడాను శుక్రుడి యొక్క స్థితి అనుకూలంగా ఉన్నట్టయితే వాళ్ళ యొక్క జీవనము సుఖమయంగా కొనసాగుతుంది అని మనకు జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది. కనుక శుక్రుడి యొక్క సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. కనుక శుక్రుడి యొక్క గోచారం దృష్ట్యా మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. సింహరాశి వారికి శుక్ర గోచారం ఎలా ఉందో తెలుసుకుందాం. అంటే శుక్రుడు సంచరిస్తున్నటువంటి సమయంలో సింహరాశి జాతకులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, 1 ఆగస్టు నుండి 2 సెప్టెంబర్ మధ్యకాలంలో కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు శుక్రుడు. కన్యా రాశి నీచస్థానము, బుధుని క్షేత్రము, మిత్రస్థానం కూడాను. అయితే సింహరాశి వారికి 2వ స్థానం అవుతుంది. అంటే 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 2వ స్థానము ధనస్థానము, గోచార రీత్యా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి స్థానం, వాక్ స్థానము, కుటుంబ స్థానము, ఇలా అన్ని విధాలుగా శుక్రుడి మూలకంగా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి స్థానంలో గోచార రీత్యా సంచారం చేస్తున్నాడు. అంతేకాకుండా సింహరాశి అధిపతి సూర్యుడు. ఇక శుక్రుడు పరస్పర శత్రుగ్రహాలు కాబట్టి మీరు బ్లైండ్గా నిర్ణయాలు తీసుకోకుండా కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడము చాలా అవసరము అనేటువంటి విషయము ఈ సంబంధం మూలకంగా మనకు తెలుస్తుంది. ఇకపోతే కన్యా రాశి లోపల సంచారం చేస్తున్నాడు. నీచ స్థానము అయినప్పటికీ మిత్రక్షేత్రం గనక కొంత ప్రతికూలత తగ్గే అవకాశం ఉంది. ఇక శుక్రుడు 2వ స్థానంలో ఉంటూ సప్తమ దృష్టితో అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు. అంటే మీనరాశిని చూస్తున్నాడు. మీనరాశిని చూడడం మూలకంగా కొంత ఆకస్మికమైనటువంటి ఖర్చులు, అడ్డంకులు తలెత్తే సూచనలు ఉన్నాయి. అయితే ఓవరాల్గా చూసినట్టయితే కుటుంబ సహకారం లభిస్తుంది. పూర్వం ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
ఇక ఆదాయం క్రమంగా పెరిగే సూచనలు కనబడుతున్నాయి. ధనస్థానంలో గోచార రీత్యా శుక్రుడి సంచారం గనుక కుటుంబ సభ్యులతో అనుబంధము, అన్యోన్యత, ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ కూడాను ఉంటాయి ఈ సమయంలో. ఇక నిలిచిపోయినటువంటి పనులు మళ్ళీ ముందుకు కదిలేటువంటి అవకాశాలు ఉన్నాయి. బకాయిలు వసూలవుతాయి. పూర్వం మీరు ఇచ్చినటువంటి డబ్బు ఈ సమయంలో మీకు చేతికి అందే సూచనలు కనబడుతున్నాయి. ఉద్యోగులకు శాలరీ లోపల ఎన్హాన్స్మెంట్ కనబడుతుంది. అంటే జీతము పెరిగేటువంటి అవకాశాలు కూడాను ఈ సమయం లోపల ఉన్నాయి. వ్యాపారులకు వ్యాపారం బాగా కొనసాగుతుంది, డబ్బు వస్తుంది. విలాసవంతమైనటువంటి వస్తువులను కొనడంపై మనస్సు నిలుపుతారు. దాంపత్యంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది. పరస్పరమైనటువంటి అవగాహన మూలకంగా మీరు సంతోషంగా ఉంటారు. కొన్ని చిన్న చిన్న నిర్లక్ష్యాల మూలకంగా ఆరోగ్యము కొంతవరకు దెబ్బతినే సూచనలు కనబడుతున్నాయి. దాన్ని మీరు నిర్లక్ష్యం చేయకుండా రెక్టిఫై చేసుకోండి. కళ్ళ విషయంలో కానివ్వండి, పళ్ళ విషయంలో కానివ్వండి జాగ్రత్తలు తీసుకోండి. మాట తీరుపై మీరు జాగ్రత్త పడండి. కఠినత్వం ఉండకుండా మృదువుగా మాట్లాడినట్టయితే చాలా పనులు నెరవేరేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఇకపోతే పెట్టుబడులు చేసేటప్పుడు అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు తీసుకోండి, మీకు బాగా కలిసి వస్తుంది. ఈ విధంగా సింహరాశి వారికి ఈ సమయంలో అంటే 1 ఆగస్టు నుండి 2 సెప్టెంబర్ మధ్య కాలంలో శుక్రుడి యొక్క సంచారము బాగా కలిసి వస్తుంది. దీన్ని సద్వినియోగపరచుకోండి. శుక్రుడు ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయంలో తప్పకుండా మనము పరిహారాలు చేసుకోవాలి. శుక్రుడి యొక్క అనుగ్రహం కొరకై మహాలక్ష్మి అమ్మవారిని మనము పూజించడము చాలా శ్రేష్టం. మహాలక్ష్మి అమ్మవారిని మీరు పూజించినట్టయితే తప్పకుండా శుక్రుడు యొక్క సంతృప్తి మీకు అందుతుంది. మహాలక్ష్మి అమ్మవారిని ఎలా పూజించాలి అని అంటే, అమ్మవారు స్వరూపం శుక్రవారం రోజున మీరు దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఆ మహాలక్ష్మి అమ్మవారిని తెల్లని పూలతో అర్చించండి. తెల్లని వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించండి. పాలు దానంగా ఇవ్వండి. అన్నదానం చేయండి. ఇవి చేసినట్టయితే శుక్ర ప్రీతి కలుగుతుంది. తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు అన్నీ కూడాను శుభ ఫలితాలను ఇస్తాడు. శుక్రుడు ప్రధానంగా మనకు ఆనందాన్ని, సౌఖ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహము గనుక తప్పకుండా శుక్రుని యొక్క అనుకూలత మనకు ఉండాలి. ఎన్ని ఉన్నప్పటికీ మనిషికి చివరికి కావలసింది సంతృప్తి గనక ఆనందం కొరకై అమ్మవారి యొక్క దీవెనలు మనకు తప్పకుండా కావాలి. కనుక ప్రతి శుక్రవారము అమ్మవారిని సేవించండి. వీలైతే అమ్మవారి యొక్క మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళిని శుక్రవారము కనీసము పారాయణం చేయండి. ప్రతినిత్యం కూడాను అమ్మవారికి సంబంధించినటువంటి ఆ శ్లోకాన్ని, ధ్యాన శ్లోకాన్ని మీరు పఠన చేయండి. తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకై మీరు త్రిగుణాత్మిక అయినటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపిణి అయినటువంటి దుర్గాదేవిని కూడాను మీరు పూజించవచ్చును. మహాలక్ష్మి అంటే 3 రూపాలలో ఉన్నటువంటి అమ్మవారు. కాబట్టి దుర్గాదేవిని పూజించినప్పటికీ మీకు ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. దుర్గాదేవిని పూజించేటువంటి క్రమం లోపల అమ్మవారి దేవాలయానికి వెళ్ళి తెల్ల శనిగలతో మీరు ప్రసాదం అమ్మవారికి సమర్పించి, దాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేయండి. తర్వాత పాలు, పెరుగు ఇలాంటివి దానంగా ఇవ్వండి. ఇచ్చినట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా లక్ష్మీనారాయణుని కూడాను పూజించండి.
లక్ష్మీయుక్తుడైనటువంటి నారాయణుణ్ణి పూజించడం మూలకంగా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అర్చన చెయ్యండి. శ్రీమన్నారాయణుడికి, లక్ష్మీనారాయణుడికి పూజ చేసినట్టయితే తప్పకుండా మీకు అనుగ్రహం లభిస్తుంది. ఇవన్నీ కూడాను మీరు చేయడం మూలకంగా ఇంటి లోపల సౌఖ్యము, ఆనందము, సంతృప్తి, మీరు బయట ప్రపంచంలో ఎన్ని ఆలస్యాలు, అడ్డంకులు, విఘ్నాలు, ఎదురు దెబ్బలు మీరు పొందినప్పటికీ ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా అవన్నీ కూడాను దూరమయ్యి ఇంటిలో ప్రశాంతము, ఫైనల్గా మీకు సంతృప్తి అనేటువంటిది అమ్మవారి మూలకంగా కలుగుతుంది గనక ఇది చెయ్యండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.